సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై పలికించెను శుభవేళ. ప్రభాత సమయములో గుడి గంటల నాదస్వరం గగన తరంగమై ప్రభు పూజకు పిలచెనుగా. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. కరుణామయుని కరుణను పొంది కలువరి బలియాగం పాపక్షమాపణ వాక్య బోధన ఆత్మకు ప్రక్షాళనం. పరమ ప్రసాదము గైకొనరారండి హృదయపు వాంఛలు తీర్చును రారండి. పరులతో సఖ్యమై ప్రణతులే చేయగా వేగమే చేరుము ఈ దివ్య పూజకు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కంబం చిన్నపరెడ్డి పుట్టినరోజు సందర్భముగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు పిల్లలకు మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణా జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. విజయవాడ మేత్రాసనం పెజ్జోనిపేట విచారణ బద్దే కమలాకర్రావు కానుక మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమారుల ప్రత్యేక తలంపులు నెరవేరాలని పునీత్ అంతోని వారి పేరిట భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. 3వ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న పీలా గాబ్రియల్ గితిక్ రాజుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని పీలా మేరీ సరోజ, బీశెట్టి వసంత, ఇమ్మానువేల్ రాజ్, గ్రీష్మ, పూర్ణిమ, హిమకేతన్, చంద్రకుమార్, ప్రత్యూష, అరుణ్, రాయప్ప కుమార్, బీశెట్టి వంశీ, స్వాతి, జ్యోతిర్మయి, నిత్య, వేద్ సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ చింతకాయల గంగాధర్రావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని చింతకాయల జోగులమ్మ సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మెత్రాసనం జగన్నాథపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న ఉడుమల జోస్పినమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతా బలి పూజను గురుశ్రీ ఉడుమల బాలుశౌరి, ఉడుమల జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఉడుమల సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు, కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు మరియు
మనవడు అక్షితారెడ్డి, మనవరాళ్ళు సంజన, సాహితి, సుమన అద్దు సమర్పిస్తూ ఉన్నారు. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా రెవరెండ్ ఫాదర్ కొలుకుల ఎన్నారెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భముగా వారి జ్ఞాపకార్థముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ పూజలో ప్రత్యేకముగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ పూజను సమర్పిస్తూ ఉన్నటువంటి వారు కొలుకుల శవరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ ఉద్దేశాలతో పాటు మన యొక్క వ్యక్తిగత ఉద్దేశాలను ప్రభునికి సమర్పించుకుంటూ ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో మనము దేవుడు మానవుల యొక్క దుష్టత్వమును గురించి బాధపడుతూ ఉన్నటువంటి, చింతిస్తూ ఉన్నటువంటి విధానమును, నోవా కాలములో ప్రజలు దుష్కార్యములు చేయుటకు మాత్రమే ఆలోచన చేస్తూ ఉన్నటువంటి విధానమును ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈనాటి సువిశేషములో ప్రభు అయినటువంటి యేసు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇంకా పాలకులు క్రీస్తు ప్రభుని ఎడల కనబరుస్తూ ఉన్నటువంటి వ్యతిరేకమైనటువంటి విధానమును, అదేవిధముగా తన యొక్క స్వంత శిష్యులు తనను అర్థం చేసుకోలేనటువంటి విధానమును గురించి చింతించుటను మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పాపము చేయుటకు, దుష్కార్యములు చేయుటకు ఆలోచన చేస్తూ ఇదే విధానములో మనము జీవించుటను గురించి మనము ప్రత్యేకముగా ధ్యానం చేసుకుంటూ మన యొక్క పాపములకు పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. ఎందుకంటే మన యొక్క జీవితములో మన యొక్క దుష్కార్యముల వలన దేవుని శిక్షకు మనము గురి అవుతూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభుని మన యొక్క జీవితంలో సరైనటువంటి విధానములో అర్థము చేసుకోలేకపోవటం వలన మన యొక్క జీవితంలో దేవుడు మనకు ప్రసాదించనున్నటువంటి ఆ దైవ కార్యములు, మన యొక్క జీవితంలో దైవ దీవెనలు మన యొక్క జీవితంలో పొందలేకపోతూ ఉన్నాం. కాబట్టి మన యొక్క పాపములను విడనాడి ప్రభుని యందు మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసము కలిగినటువంటి వారుగా జీవించుటకు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాపపడి ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవితమును ప్రసాదింతురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములో ఉందునని మాట ఇచ్చుచున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమనర్చి వాటిని నీ నివాస స్థానములుగా రూపొందింపమని ప్రార్థించుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. నేను సృష్టించిన మానవ జాతిని భూమి మీద కానరాకుండా మొదలంటా తుడిచివేదు. ఆదికాండము 6వ అధ్యాయము 5-8 వచనాలు, 7వ అధ్యాయము 1-5 వచనాలు మరియు 10వ వచనం. భూమిపై గల మానవులు పరమ దుష్టులైపోయిరి. వారు ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలననియే తలంచుచుండిరి.
ఇది చూచి దేవుడు భూమి మీద మానవ సృష్టించినందులకు సంతాపమును పొందెను, హృదయములో నొచ్చుకొనెను. అంతటా దేవుడు, నేనే సృష్టించిన ఈ మానవ జాతిని జంతువులతో, ప్రాకిడి పురుగులతో, పక్షులతో సైతము భూమి మీద కానరాకుండా మొదలంటా తుడిచివేయుదును. ఈ మానవులను సృజించి చింతించుచున్నాను అని అనుకొనేను. కానీ నోవా మాత్రమే దేవుని కృపకు పాత్రుడాయను. దేవుడు నోవాతో, ఈ తరము వారిలో నువ్వొక్కడివే నీతిమంతుడు, కావున నీవు నీ కుటుంబం వారు ఓడలోనికి వెళ్ళుడు. స్వచ్ఛమైన వానిలో ప్రతి జాతి వానిని 7 జంటల చొప్పున నీతో పాటు తీసుకొని వెళ్ళు. స్వచ్ఛము కాని అశుచకరమైన జంతువులలో మాత్రము ప్రతి జాతి దానిని 1 జంట చొప్పున కొనిపోము. పక్షులలో ప్రతి జాతినికి చెందిన వాటిని 7 జంటల చొప్పున తీసుకొని పొమ్ము. ఇట్లు చేసినచో భూమి మీద ప్రాణులు నశింపవు. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఎడతగని వాన కురిపింతును. నేను భూమి మీద సృజించిన ప్రాణులు జాడ కానరాకుండా చేయుదును అనెను. నోవా దేవుడు ఆనందించినట్టే చేశాను. అంతటా 7 రోజులైన తర్వాత భూలోకములో ప్రళయం సంభవించెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు తన ప్రజలను శాంతి సమాధానంతో దీవించెను. శాంతి సమాధానములతో దీవించును. దైవ తనయులారా, ప్రభువును స్తుతింపుడు, ఆయన మహిమను ప్రతాపములను కీర్తింపుడు. మహిమాన్వితమైన ఆయన దివ్యనామమును కొనియాడు. ప్రభువు పవిత్ర మందిరమున ఆయనను ఆరాధింపుడు. అందరూ ప్రభు తన ప్రజలను శాంతి సమాధానముతో దీవించును. శాంతి సమాధానములతో దీవించును. ప్రభు స్వరము జలముల మీద వినిపించుచున్నది. మహిమాన్వితమైన ప్రభు ఉరుములతో గర్జించుచున్నాడు. ఆయన స్వరము సాగరం మీద వినిపించుచున్నది. ప్రభు స్వరము మహాబలమైనది, మహాప్రభావము కలది. ప్రభు స్వరము సింధూరములను అల్లాడించును, అడవిలోని మ్రాకులను మోడులు చేయును. అందరూ ప్రభు తన ప్రజలకు శాంతి సమాధానముతో దీవించును. శాంతి సమాధానములతో దీవించును. సుమధుర వాక్యం, సుమనోహర వాక్యం, సుమధుర వాక్యం, సుమనోహర వాక్యం, సుందర వాక్యం, సువిశేష వాక్యం, సుందర వాక్యం, సువిశేష వాక్యం, మధురమైన మరేసుని వాక్యం, సుమధుర వాక్యం, సుమనోహర వాక్యం. ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం, అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం. ఆత్మదాహము తీర్చును ఈ వాక్యం, అవిశ్వాసులకు విశ్వాసమును ఇచ్చును వాక్యం. అలసిన మనసులకు సేదదీర్చు ఈ వాక్యం, అలసిన మనసులకు సేదదీర్చు ఈ వాక్యం. ఆలించరే ఆచరించరే అద్వితీయుని వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లే హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 14వ వచనము నుండి 21వ వచనం వరకు. ఆ దినములలో శిష్యులు తమ వెంట రొట్టెలను తెచ్చుకొనుటను మరచిపోయిరి. పడవలో వారి యొద్ద ఒక్క రొట్టె మాత్రమే ఉండెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగరూకులై ఉండుడు అని యేసు శిష్యులను హెచ్చరించెను. మన యొద్ద రొట్టెలు లేనందున ఆయన ఇట్లు పలికనేమో అని వారు తమలో తాము అనుకొనిరి. యేసు దానిని గ్రహించి, రొట్టెలు లేవని మీరు ఏల విచారించుచున్నారు? మీరింకనూ గ్రహింపలేదా? తెలుసుకొనలేదా? మీరు హృదయ కాఠిన్యము గలవారై ఉన్నారా? మీరు కనులుండి చూడరా? చెవులుండి వినరా? జ్ఞప్తికి తెచ్చుకొనేరా? 5 రొట్టెలను 5,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలు నింపితిరి అని ప్రశ్నింపగా, 12 గంపలు నింపితిమి అని వారు సమాధానమిచ్చిరి. అట్లే 7 రొట్టెలను 4,000 మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కలను మీరు ఎన్ని గంపలకు ఎత్తితిరి అని అడుగగా, 7 గంపలకు అని సమాధానమిచ్చిరి. అంత మాత్రము అర్థము కాలేదా అని యేసు శిష్యులను మందలించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణములో, ఈనాటి 2వ పట్టణములో, సువిశేషములో దేవుడు మానవుల యొక్క దుర్బుద్ధిని గురించి, మానవుల యొక్క మూర్ఖత్వమును గురించి చింతించుటను మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మొదటి పట్టణములో నోవా కాలములో మానవ జాతి ఏ విధంగా భ్రష్టులైపోయి ఉన్నారో, ఏ విధంగా పాపము చేయవలనని ఆశ కలిగి ఉంటూ ఉన్నారో, నిరంతరము కూడా దుర్మార్గులుగా దుర్మార్గములో జీవించడానికి, హింసలో జీవించడానికి వారు తాపత్రయపడుతూ ఉన్నారో, దేవుడు ఈ విధముగా మారి ఉన్నటువంటి మానవ జాతిని చూచి పరితపించి వేదనతో తనలో తాను, ఎందుకు మానవ జాతిని ఈ లోకములో సృష్టించి ఉన్నాను, నా యొక్క పోలికలో, నా యొక్క ఆకారములో, నా యొక్క అధికారమును ఈ లోకములో ఏర్పాటు చేయడానికి, నా యొక్క స్థానములో ఈ యొక్క ప్రపంచమంతటా సంతోషముతో సమాధానముతో సంతాన అభివృద్ధి కలిగి పెక్కుండ్రుగా వృద్ధి చెంది ఈ లోకం అంతా కూడా విస్తరించి సంతోషముతో సమాధానముతో ప్రేమలో జీవించడానికి ఏర్పాటు చేసినటువంటి ఆ విధానం అంతా కూడా నాశనమైనటువంటి ఆ విషయమును గురించి దేవుడు ఎంతో పరితపిస్తూ ఉన్నాడు. అయితే ఈ విధమైనటువంటి ఈ యొక్క పరిస్థితులలో ఒక వ్యక్తి మాత్రము దేవునికి విధేయుడై, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వాడై, దేవుని పట్ల నీతిమంతుడుగా జీవించడానికి ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. ఇదిగో ఈ వ్యక్తి ద్వారానే దేవుడు మరల నూతన సృష్టిలో ఆది పురుషుడుగా ఈ నోవాను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆది తల్లిదండ్రులైనటువంటి అవ్వ ఆదాముల ద్వారా మనందరము కూడా ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నప్పటికీ, జీవితాన్ని పొందుతూ ఉన్నప్పటికీ, దేవుడు క్రమపరిచినటువంటి ఈ నూతన సృష్టి విధానములో నోవా ద్వారా మనందరము కూడా దేవుని యొక్క నూతన ప్రణాళికలో భాగస్థులమవుతూ ఉన్నాం. ఈనాడు దేవుడు
మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. నోవా వలె దేవుని యొక్క మాటలకు బద్ధులై జీవించడానికి, దేవునికి విధేయులై జీవించడానికి, దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆమోదయోగ్యమైనటువంటి విధానములో జీవించడానికి, తద్వారా మన జీవితంలో మన ద్వారా మనకు, మన యొక్క కుటుంబమునకు, మన యొక్క సంఘమునకు, మన యొక్క గ్రామమునకు, మన విచారణకు, మన యొక్క ప్రపంచమునకు దేవుడు మేలు కలిగినటువంటి, దేవుడు దీవెన కలిగినటువంటి విధానమును ఏర్పాటు చేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడుగా మనము గుర్తించుకోవడానికి జీవించమని ఈనాడు పిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగానైతే సృష్టిని అంతా కూడా నాశనము చేయ సంకల్పించినటువంటి దేవుడు నోవా ద్వారా, విధేయుడైనటువంటి నోవా ద్వారా తన యొక్క సృష్టిని కొనసాగించడానికి, తన యొక్క సంకల్పాన్ని కొనసాగించడానికి, తన యొక్క చిత్తమును ఈ లోకములో ఏర్పాటు చేయడానికి ఆయన ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడో, ఇదే రకమైనటువంటి ఆలోచన క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డలమైనటువంటి మనందరిలో దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అనగా మన యొక్క చుట్టుప్రక్కల కానీ, లేక మనమే కానీ పాపము చేయుటకు, దుష్టత్వములో జీవించుటకు, ఈ లోక సంబంధమైనటువంటి హింసాపూరితమైనటువంటి జీవితమును అలవర్చుకొని ఇదే ఈ లోకములో జీవించవలసినటువంటి క్రమముగా, విధానముగా ఆలోచన చేస్తూ ఉన్నటువంటి మనము ఈ విధమైనటువంటి జీవితము ద్వారా మనము శిక్షను కొని తెచ్చుకుంటూ ఉన్నాము మాత్రమే కానీ, నీతిమంతుడిగా ఉండుట వలన, దేవునికి విధేయుడై ఉండుట వలన, దేవుని యొక్క కట్టడలకు విధేయత చూపట వలన మనము నూతన సృష్టికి, మరి యొక్క సృష్టికి, దేవునికి ప్రణాళికకు ఆదిగా మనము కారణముగా ఉంటూ ఉన్నాము అనేటటువంటిది ఆలోచన చేయలేకపోతూ ఉన్నాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభువు కూడా ఇదే విధమైనటువంటి బాధతో, వేదనతో ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఇంకా హేరోదు రాజుకు సంబంధించినటువంటి పాలకులు ప్రభుని ఎప్పుడైతే వారు ఎప్పుడెప్పుడు ఆయనను అంతమొందించుదామా అనేటటువంటి ఆలోచనతో, ఎప్పుడెప్పుడు ఆయనను తమ యొక్క మాటలలో చిక్కించుకుందామనే ఆలోచనతో ప్రభుని యొక్క బోధనలను విననప్పటికీ, ప్రభుని యొక్క ఆలోచనలను వారు ఆలకిస్తూ ఉన్నప్పటికీ, దాని వలన రక్షణ పొందలేనటువంటి దుష్టులుగా తమ యొక్క జీవితంలో జీవిస్తూ ఉన్నటువంటి వారిని గురించి ప్రభు తన శిష్యులకు హెచ్చరిస్తూ ఉన్నాడు. పరిసయ్యుల యొక్క పులిసిన పిండి ఏ విధంగా పిండిని అంతటిని కూడా నాశనం చేస్తూ ఉన్నదో, కొద్ది పిండి ఏ విధంగా పిండిని అంతా కూడా నాశనం చేస్తూ ఉన్నదో, అదేవిధంగా పాలకులైనటువంటి ఈ హేరోదు ఇంకా ఆయన యొక్క శిష్య బృందము యొక్క పులిసిన పిండి, పాడు చేయనటువంటి ఆ యొక్క దుర్మార్గమైనటువంటి విధానమును గురించి ప్రభు శిష్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ప్రభునిక శిష్యులు దానిని గ్రహింపలేకపోతూ ఉన్నారు, దానిని అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. తమ యొక్క జీవితంలో వారు క్రీస్తు ప్రభునిక బోధను అర్థం చేసుకోలేక భౌతిక పరమైనటువంటి, ఇహలోక పరమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి అవసరములను గురించి ప్రభు మమ్ములను హెచ్చరిస్తూ ఉన్నాడేమో అనేటటువంటి మతలైనటువంటి విధానములో వారు ఉంటూ ఉన్నారు. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక అవసరములన్నీ కూడా, ఈ లోక సంబంధమైనటువంటి శారీరకమైనటువంటి అవసరములన్నిటిని కూడా దేవుడు తన ఒక్క మాట ద్వారా మనకు కల్పించగల శక్తి కలిగినటువంటి వాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, నేను మీ మధ్య 2 అద్భుతములు చేసి ఉన్నాను. 5 రొట్టెలు 2 చేపల ద్వారా 5,000 మందికి, ఈ విధంగా కొన్ని రొట్టెల ద్వారా 4,000 మందికి, ఎంతో మందికి ఆహారమునిచ్చి ఉన్నాను. ఒక్క మాట ద్వారా, నా యొక్క సంకల్పము ద్వారా, దేవుని యొక్క విధేయతపూరితమైనటువంటి, దేవుని చిత్తమునకు లోబడినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి నా జీవితము ద్వారా ఇటువంటి గొప్ప అద్భుతాన్ని, భౌతికమైనటువంటి అవసరాలన్నిటిని కూడా తీర్చడానికి శక్తి కలిగి ఉన్నాను. కాబట్టి శిష్యులు దీనిని గ్రహింపలేకపోతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవునిపై మనము ఆధారపడి భౌతికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి
అవసరములన్నిటికీ కూడా దేవునిపై మనము ఎంతగా ఆధారపడుతూ ఉన్నామో అంతగా దేవుడు మనకు నమ్మక పాత్రుడుగా ఆధారపడుటకు వీలుగనేటువంటి విధానములో ఉన్నటువంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథములో మనము చదువుకుంటూ ఉన్నాం. 121వ కీర్తనలో 1-2 వచనములను మనం చదువుకుందాం. నేను నా కన్నులనెత్తి కొండల వైపు పారజూచుచున్నాను, నాకు ఎచ్చట నుండి సహాయము లభించును. భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. ఆయన నిన్ను కాలుజారు పడనీయడు, నిన్ను కాపాడువాడు నిద్రపోడు, ఇజ్రాయేలును కాపాడువాడు కొనికిపాట్లు పడడు, నిద్రపోడు. కాబట్టి దేవునిపై ఆధారపడి శారీరకమైనటువంటి, భౌతికమైనటువంటి, ఈ లోక సంబంధమైనటువంటి అవసరములన్నిటికీ కూడా దేవునిపై ఆధారపడేవాడు వేటిలో కూడా కొదువ పడడు, వేటిలో కొరత రాదు అనేటటువంటి ఆలోచనను ప్రభు మనకు కల్పిస్తూ ఉన్నాడు. దీనిని నోవా కాలంలో ప్రజలు మరిచిపోతూ ఉన్నారు. తమ యొక్క జీవితంలో తామే సంపాదించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో హింసకు కానీ, దుర్మార్గమునకు కానీ, అసూయకు కానీ వారు తమ యొక్క జీవితంలో చేయరానటువంటి పనులన్నిటికీ కూడా తమ యొక్క జీవితమును మంచిగా ఏర్పాటు చేసుకోవడానికి, తాము మాత్రమే సుఖించడానికి, సుఖముగా జీవించడానికి, సంతోషముతో సమాధానముతో జీవించడానికి తాము స్వయముగా కృషి చేస్తూ ఇతరులను నాశనం చేస్తూ ఉన్నారు. అందుకే మనము చదువుకుంటూ ఉన్నాం. ఆదికాండములో 6వ అధ్యాయములో భూమి మీద ఉన్న జనులు పూర్తిగా భ్రష్టులై ఒకరినొకరు హింసించుకొనుచుండిరి. దేవుడు పరిశీలించి చూచెను, భూలోకము పూర్తిగా చెడిపోయిను, సర్వమానవులు భ్రష్టులైరి. 11-12 వచనములు. ఈ విధముగా దేవునిపై ఆధారపడినటువంటి, దేవునిపై దేవుని చిత్తమునకు లోబడినటువంటి జీవితము ద్వారా భ్రష్టులై, దుర్మార్గులై తమను హింసించుకొనుటను, ఇతరులను హింసించుటను మనము చూస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి పరిస్థితిలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? అంతను కూడా ఆయన శిక్షకు గురి చేస్తూ ఉన్నాడు, అంతటిని కూడా నాశనము చేస్తూ ఉన్నాడు. మనము ద్వితీయోపదేశ కాండములో 7వ అధ్యాయములో చదువుకుంటూ ఉన్నాం. 9వ వచనము నుండి 11వ వచనం వరకు ఏ విధంగా దేవుడు తన యొక్క ఆజ్ఞలకు బద్దులై జీవించినటువంటి వారు, తన యొక్క ఆజ్ఞలకు విధేయులై జీవించినటువంటి వారు ఏ విధముగా తమ యొక్క జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని వారు పొందుతూ ఉన్నారో మనము చదువుతూ ఉన్నాం. కావున మీ దేవుడైనటువంటి యావే ఒక్కడై నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగిన వాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. 1000 తరముల వరకు వారితో తన ఒడంబడికను నిలుపుకొనును. తనను ద్వేషించు వారిని ఆలస్యము చేయక బహిరంగముగా దండించుటకు ఏమాత్రము వెనుదీయడు. కనుక నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పకముగా పాటింపుడు. మీరు ఈ ఆజ్ఞలను సావధానముగా విని వీనిని జాగ్రత్తగా పాటింతురేని ప్రభువు పూర్వము మీ పితరులకు మాట ఇచ్చినట్లే మీతో తన వడంబడికను కొనసాగించును, మిమ్ములను కరుణతో ఆదరించును. కాబట్టి ఇజ్రాయిలును కాపాడువాడు కునికి పాట్లు పడడు, ఆయన నిద్రపోడు. ఇజ్రాయిలు ప్రజలను కాపాడువాడు నిరంతరము కూడా తన కరుణను, కృపను అందరికీ కూడా ఆయన పంచి ఇచ్చును. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క అనుగ్రహమును మన యొక్క జీవితములో స్వీకరిస్తూ ఉన్నటువంటి మనము మన యొక్క జీవితములో, మన యొక్క కుటుంబము ద్వారా, భార్య బిడ్డల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా, మన యొక్క ఉద్యోగము, చదువు ఇవన్నీ కూడా మనకు దేవుడు ప్రసాదిస్తూ ఉన్నటువంటి భాగ్యము. దేవుడు మనకి ఈ లోకములో జీవించడానికి, మన యొక్క జీవితము నూరంతలుగా ఫలించడానికి, మనము సంతోషముతో దేవుని ప్రేమలో ఈ లోకములో వృద్ధి చెందుటకు మనము ఏర్పాటు చేయబడుతున్నాం. అయితే మనము పొందినటువంటి ఈ జీవితము
మనకు సంబంధించినటువంటిదే అనే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో, అహంకారపూరితమైనటువంటి ఆలోచనతో ఇతరులను ద్వేషించుటలో, ఇతరులను మనము నిందించుటలో, ఇతరుల పట్ల హింసాపూరితమైనటువంటి మన భార్య కానీ, మన భర్తే కానీ, మన బిడ్డలే కానీ, మన తల్లిదండ్రులే కానీ వారి పట్ల హింసాపూరితమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి విధానములో జీవిస్తూ ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క శిక్షకు గురి అవుతూ ఉంటూ ఉన్నాం. మనము దేవునికి విధేయులమై, దేవుని చిత్తమునకు లోబడి, ఈ లోకములో దేవునిపై ఆధారపడినటువంటి వారుగా, దేవుని మాటపైనే మన జీవితము ఉంటూ ఉన్నది అనే ఆలోచనతో జీవిస్తూ ఉన్నటువంటి వారమైతే మనకు 1000 తరముల వరకు దేవుని యొక్క కృప, అనగా నిరంతరము కూడా దేవుని యొక్క కృప మనకు ఇవ్వబడుతూ ఉన్నది. మన ద్వారా నోవా వలె దేవుడు ఒక క్రొత్త సృష్టిని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఒక క్రొత్త జీవితమును దేవుడు సంకల్పిస్తూ ఉన్నాడు. ఒక క్రొత్త జీవిత విధానమును కుటుంబమే కానీ, లేక మనకు సంబంధించినటువంటి ఈ లోక జీవితమే కానీ నూతనముగా ఆయన దానిని స్థిరపరుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనందరము కూడా ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. దుష్టులుగా జీవించక దేవుని పట్ల భయభక్తులమై జీవించడానికి, నోవా వలె విధేయులమై జీవించడానికి, ప్రభు చెప్పినటువంటి మాటలను మనము ఆలకించి పాటించువారుగా మనలను ఏర్పాటు చేయమని, మందమతుల వలె అర్థము చేసుకోలేనటువంటి విధానములు క్రీస్తు ప్రభుని యొక్క మాటలను పెడచెవిని పెడుతూ ఉన్నటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి జీవితములో జీవించక, క్రీస్తు ప్రభుని యొక్క మాటలను మనము ఆలకించి గ్రహించి ఆయన యొక్క మాటల ప్రకారము జీవించటం వలన మన యొక్క జీవితంలో సమృద్ధి కలుగుతున్నది అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా ఈ లోకములు ఏర్పాటు చేయమని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు సన్నిధిలో చేరి ఉన్నటువంటి మనందరము కూడా భక్తితో, విశ్వాసముతో, విధేయతతో మనకు కావలసినటువంటి అవసరములను మన యొక్క సంఘమునకు, మన యొక్క తిరుసభ కుటుంబమునకు, మన యొక్క ప్రపంచమునకు కావలసినటువంటి అవసరములను ప్రభునికి సమర్పించుకుందాం. సర్వశక్తి గల మా సర్వేశ్వర, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రములు. మా తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి గురువులను, కన్యాస్త్రీలను, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. సువార్త సేవ చేస్తూ ఉన్నటువంటి తరుణములో వీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి కష్టములో, బాధలో, తిరస్కారములో మీకు తోడ్పాటును, మీకు అనుగ్రహమును వారికి ప్రసాదించి వారిని ధైర్యపరచమని, విశ్వాసములు వారిని పటిష్టపరచమని, అదేవిధంగా ఈ సువార్త నలుదిశలా చాటు చెప్తూ ఉన్నటువంటి ఈ కార్యములో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి కుటుంబములన్నీ కూడా తమ యొక్క జీవితంలో మీ యొక్క దీవెనలను పొందినట్లుగా అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. మేమందరము కూడా ఈనాడు విశ్వాసముతో, నమ్మికతో మీ దరి చేరి ఉన్నాం. ఈ లోకములో మేము మా యొక్క భౌతికమైనటువంటి, శారీరకమైనటువంటి అవసరములన్నీ కూడా మీ ద్వారానే మేము పొందుతూ ఉన్నాము. ఈ లోకములో మేము అనుభవిస్తూ ఉన్నటువంటి సమృద్ధి అంతా కూడా మీ యొక్క అనుగ్రహము వలనని పొందుతూ ఉన్నాము అనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వారుగా, మందమతులై మూర్ఖులుగా ఈ లోకములో మేము మా యొక్క స్వంత శక్తి వలన అన్నిటిని కూడా సంపాదించుకుంటూ ఉన్నాము అనేటటువంటి ఆలోచనతో మీ మాటలను అర్థము చేసుకోలేనటువంటి విధానములో జీవించక, ప్రత్యేకముగా మేమందరము కూడా మీకు విధేయులమై మీ యొక్క ఆజ్ఞలకు బద్ధులమై జీవించినట్లుగా, మాలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని మేమందరము కూడా దూరపరుచుకున్నట్లుగా మీ కృపను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థనను ఆలకించండి. దయగల మా ప్రభువా, ప్రత్యేకముగా ఈ కరోనా వైరస్ వలన వ్యాధి బాధలు పొందుతున్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వారిని స్వస్థపరచమని ప్రత్యేకముగా బ్రతిమలాడుకుంటూ ఉన్నాం.
అదేవిధంగా మరణావస్థలో ఉన్నటువంటి వారందరినీ కూడా కనికరించి మీకు అనుగ్రహమును ప్రసాదించి స్వస్థపరచండి. మరణించినటువంటి వారికి కుటుంబాలను ప్రత్యేకముగా ధైర్యపరచి వారికి ఓదార్పును దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ కరోనా వైరస్ బారిన పడినటువంటి వారందరికీ సేవ చేస్తూ ఉన్నటువంటి వైద్య బృందాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రభుత్వ అధికారులను దీవించి ఆశీర్వదించండి. వారందరూ కూడా తమ యొక్క జీవితంలో మీ యొక్క దీవెనలను అనుగ్రహములను పొంది మరింతగా వారు సేవ చేసుకునేలాగున మీ కృపను వారికి ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. దయగల మా ప్రభువా, మా దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి సిబ్బందిని దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించండి. దయగల మా ప్రభువా, వారు చేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క కార్యము వలన వారు తమ యొక్క జీవితములో మీ యొక్క దీవెనను పొంది సంతోషముతో సమాధానముతో మీ ఎడల కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా వారికి మీ కృపను ప్రసాదించండి. అదేవిధంగా అనేక మంది ధర్మదాతలు ఈ యొక్క సువార్త సేవ నిమిత్తము ఈ ఛానళ్ళు సరిగా పనిచేయనట్లుగా ఈ ఛానల్ ద్వారా ప్రపంచమందంతటా ప్రజలు సువార్తను ఆలకించి మీ యొక్క వాక్కును వారు తమ యొక్క జీవితంలో పాటించినట్లుగా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి సమర్పించుకుందాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైనటువంటి నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. నిరంతరము కూడా మా యొక్క జీవితములో మేము మీపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. మీరు నమ్మక పాత్రుడైనటువంటి దేవుడుగా, నిద్రపోనటువంటి దేవుడుగా మమ్ములను నిరంతరము కూడా దీవించి ఆశీర్వదించి మమ్ములను రక్షణ కవచముల వలె మమ్ములను అంటి ఉంచి మమ్ము రక్షిస్తూ ఉన్నటువంటి దేవుడుగా ఈ లోకం ఈనాడు ప్రత్యేకముగా మేము వాక్యము ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. దయగల మా ప్రభువా, ఇదిగో మీ యొక్క అనుగ్రహమునకు వేలాది స్తుతులు స్తోత్రములు. మేము మా యొక్క జీవితములో అనేక పర్యాయములు మందమతులమై ఈ లోకములో జీవిస్తూ ఉన్నాం. మీ వాక్యమును అర్థం చేసుకోలేనటువంటి విధానములో మేము ఉంటూ ఉన్నాం. ఈ లోక సంబంధమైనటువంటి పనులలో మునిగిపోయి మీ ఎడల మీ యొక్క వాక్యము పట్ల మేము భక్తిని ప్రదర్శించలేనటువంటి వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దయగల మా ప్రభువా, మా యొక్క పాపములను మన్నించమని మేము భక్తి ప్రపత్తులతో మా యొక్క విశ్వాసపూరితమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా, తద్వారా నోవా వలె దీవింపబడినట్లుగా, తద్వారా మా యొక్క జీవితంలో మీ యొక్క కృప అనుగ్రహములో మేము నిరంతరము కూడా మేము స్తుతించుకునేలాగున మీ కృపను మాకు ప్రసాదించమని ఈ మనవులన్నిటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం మా ప్రేమ కానుక. అందమైన జీవితం దేవాని కానుక. తీయనైనా తేనెలొలికే మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితములో ప్రేమనంత నీకు వర్పింతు, నాదు హృదిలో శాశ్వతముగా నీవు జీవించు, నీవు జీవించు. అందమైన జీవితం
దేవాని కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణ మాకు హృదయశుద్ధిని దయచేసి నూతనత్వమును ప్రసాదించునుగాక. మీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో వందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని మీరు సృష్టించితిరి. పాపము చేసిన ఆయనను న్యాయముగా శిక్షించితిరి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో వారిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్థుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణము ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులునగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు.
ఉత్థానమగుదమన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు, వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు, మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుడినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము.
ప్రభుని శరీరం సత్ప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నంలో కొనరారి దైవజనమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీరు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నారు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజ్యపు మాధుర్యమును చవిచూచిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలిగొని వండునట్లు కరుణింపుడు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడు అని యోసేపు గారా వందనము. ధన్యకన్య మరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనము. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడా స్తోత్రము. మరియను భార్యగా యేసును కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రము. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారము. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు మీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు మీకు. మీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరములో ప్రపంచ కథోలిక స్త్రీ సభను కాపాడుడు. పనిలో, ప్రార్థనలో, మౌనములో, మాటల్లో మీ వలె నడుచు భాగ్యమును దయచేయుడు. కార్మిక కర్షకులను, వలస పీడితులను అవసరమైన వరములను ప్రసాదించుడు. నాన్నలందరికీ మీ వలె కుటుంబ భారమును మోయ శక్తిని దయచేయుడు. పుణ్య జీవితమును జీవించి ధన్యమరణము పొందు అనుగ్రహమును దయచేయుడు. యేసు మరియ సహాయంతో మీరు మాకివ్వలేని వరములు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశమును, మా తెలుగు స్త్రీ సభను సంరక్షించుడు. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవుని మరియ మాతతో పరలోకంలో మేము దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును దేవునికి సొంతము. జ్ఞాననిధి అయిన దేవుని చిత్తమును జీవింప అంకితం. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. స్తుతి మహిమ ఘనత ఆరాధన నా దేవునికే చెల్లును. హల్లెలూయా 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 పాడి స్తుతింతున్. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షేమయు నీ మార్గమే. శాంతి సౌఖ్యము నీ సొంతమే, ప్రేమయు క్షేమయు నీ మార్గమే. నోవా కట్టిన కుటుంబమును పోలి, నోవా కట్టిన కుటుంబమును పోలి నమ్మి జీవింప కృప చూపుము. నమ్మి జీవింప కృప చూపుము.
హల్లెలూయా 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 పాడి స్తుతింతున్.